హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేపై ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఎల్బీ నగర్ నుంచి హైత్ నగర్ వరకు 5.5 కిలోమీటర్ల మేర 8 వరుసలతో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు 650 కోట్లు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేసింది. నాగపూర్లో నిర్మించిన ఓ డబుల్ డెక్కర్ కారిడార్ నమూనాలోనే ఇక్కడ కూడా నిర్మించాలని భావిస్తున్నారు. ఆ నమూనా ప్రకారం కింది భాగంలో సర్వీస్ రోడ్డు ఉంటుంది, మధ్యలో విజయవాడ హైవే మార్గం అనుసంధానం అవుతుంది. దానిపైన మెట్రో రైలు మార్గం ఉంటుంది. ఈ మేరకు ఎలివేటెడ్ కారిడార్ను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని విజ్ఞప్తి చేయనుంది. ఇందుకోసం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ నెల 6న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలవనున్నారు. ఆదివారం ఆయన ఎల్బీ నగర్ పనామా చౌరస్తా నుంచి హైత్ నగర్ రేడియో స్టేషన్ వరకు విజయవాడ జాతీయ రహదారిని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, రోడ్ల అభివృద్ధి సంస్థ చైర్మన్ రామ్రెడ్డితో కలిసి పరిశీలించారు. ఎలివేటెడ్ కారిడార్ కోసం వెంటనే DPRని సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.